నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ముఖ్యంగా స్థానికంగా దేవుని పరిచర్యలో కొనసాగించబడుతున్నటువంటి దైవజనులకి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఈ సభలకి ఆయా ప్రాంతాల్లో నుంచి వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ విధంగా ఇక్కడికి రావటానికి నన్ను ఆహ్వానించినటువంటి మన రత్తయ్య గారికి, తండ్రితో సమానులు, అలాగనే వారి కుమారులు కృపారావణను బట్టి, అలాగనే రాజారావణను బట్టి, అలాగనే ఈ ప్రాంతానికి రావటానికి ప్రభువు నాకు కృప చూపించారు. నేను ప్రస్తుతం బెంగళూరు పట్టణంలో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను. హోసన్నా మినిస్ట్రీస్ తరపున నేను మన ఒంగోలులో బాలాజీ నగర్లో అనగా రైల్వే స్టేషన్ అవతల వైపు ఉన్నటువంటి హోసన్నా ప్రార్థన మందిరంలో 2013లో నేను కొన్ని నెలలు అక్కడ దేవుని పరిచర్య చేయటం జరిగింది. అక్కడ నుండి మచిలీపట్నం, ఇంకా అక్కడి నుంచి ఇక చాలా రాష్ట్రాలన్నీ తిరిగి మరలా కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళటం జరిగింది. కర్ణాటక వెళ్ళిన తర్వాత మన రాజారావన్న, అలాగనే వారి సహోదరుడు అన్నయ్య కృపారావన్న, ఇంకా ఈ ఒంగోలు ఈ పరిసర ప్రాంతాల్లో చాలామంది అక్కడ మన సహవాసానికి వస్తారు. రాజారావన్న మరి ముఖ్యంగా మీరు ఒకసారి మా ప్రాంతానికి రావాలన్నా అని వారు కోరుకున్నారు. ఈ వారంలో బాపట్లలో నిన్నటి రోజున అక్కడ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. తర్వాత అన్న చెప్పినప్పుడన్నా అదే వారంలో మా ప్రాంతంలో 3 రోజులు సువార్త కూటాలు ఏర్పాటు చేస్తున్నాం, మీరు ఎప్పుడు వస్తారో చెప్తే బాగుంటుందంటే సరే నేనే మొదటి రోజు వస్తాను అని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక మన రాజారావన్న అయినా, అలాగనే కృపారావన్న, అలాగనే ఈ ప్రాంతంలో మరికొంతమంది బెంగళూరు పట్టణంలో ఉన్నారు. వారందరూ కూడా అక్కడ పరిచర్యకి సహకారంగా ఉంటున్నటువంటి కుటుంబాలని చెప్పే విషయంలో ఎలాంటి సందేహం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషము. దేవుని యొక్క వాక్యాన్ని నేను మీతో పంచుకుంటాను. ఈరోజు మొదటి రోజు కనుక మొదటి రోజు ఇవన్నీ ఏర్పాట్లు అన్నీ చేసుకోవటం వలన కాస్త ఆలస్యమైంది. రేపు సరిగ్గా 6:30కే ప్రారంభించబడుతుంది మీటింగులు. గనుక మనందరికీ తెలిసిన విషయమే కనుక త్వరగా ఏర్పాటు చేసుకొని సిద్ధపడి, ప్రతిరోజు భోజనాలు కార్యక్రమాలు కూడా ఉంటాయి. మీరు చేసుకొని తిని మళ్ళా కడుక్కొని సర్దు చేసుకొని రావాల్సిన పని లేదు. ఉదయం మధ్యాహ్నం తిని ఇంకా సాయంత్రానికి ఆలోచించకుండా కుటుంబాలతో సహా మీరు పాలు పొందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యము దొరుకు కాలమందే వాక్యాన్ని మనం భుజించాలి. గనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి రేపు మరునాడు నిర్ణయించబడినటువంటి దైవజనులు దేవుని యొక్క వాక్యము చెప్తారు. గనుక ఇలాంటి సభలు ఏర్పాటు చేసినప్పుడు శ్రద్ధగా మీరు దేవుని యొక్క వాక్యం వినటం చాలా అవసరం. స్తోత్రం కలుగును గాక. కర్ణాటక ఆ పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా కూడి దేవుని స్తుతించడానికి చాలా అరుదు. గనుక మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా ప్రభును స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక చిన్న వాక్యాన్ని నేను మీతో పంచుకుంటాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి ద్వితీయోపదేశ కాండం, అందరూ చూడండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం. అందరూ గమనించండి.
ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వాక్యములో నేను చదువుతాను. ఆ తదుపరి మరలా ఎవరైనా ఒకరు చక్కగా చదవడానికి సహకరించండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వాక్యం నేను చదువుతున్నాను. నేను చెప్పే మాట జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. యశూరును దేవుని పోలిన వాడు ఎవడును లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. మహోన్నతుడై మేఘ వాహనుడు అగును. మరలా చదువుతున్నాను. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. మహోన్నతుడై మేఘ వాహనుడు అగును. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనము చదువుకొనబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే ఈ ద్వితీయోపదేశ కాండం ఈ 33వ అధ్యాయము 26వ వాక్యములో ఇక్కడ మనం చదివినటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటి ఈ మాట అంటే, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. మహోన్నతుడై మేఘ వాహనుడు అగును అన్నటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మాట మనము చదువుచూ ఉన్నప్పుడు ప్రియులారా, మనందరికీ గుర్తు రావలసినటువంటి ఒక చక్కటి మాట. లేక ఈ ఏప్రిల్ మాసంలో గత ఆదివారం అనగా మొన్నటి ఆదివారానికి ఈస్టర్ ఆరాధన జరిగింది. ఆదివారానికంటే ముందుగా గుడ్ ఫ్రైడే ఆరాధన జరిగింది. ఇంకా అంత మాత్రము కాకుండా గుడ్ ఫ్రైడేకి ముందు ఇంచుమించుగా ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు కూడా చేసినటువంటి సందర్భాలు కూడా మనం గమనిస్తాం. అయితే ఈ ద్వితీయోపదేశ కాండం ఈ 33వ అధ్యాయములో మనము గమనించవలసిన ఒక చక్కటి మాట ఏమిటంటే, ఇక్కడ ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడయి వచ్చును. మీరు నోట్ చేసుకోవలసిన చక్కటి మాట ఏమిటంటే, మహోన్నతుడయి మేఘ వాహనుడు అగును అనే మాట చూస్తూ ఉన్నాం. మహోన్నతుడై మేఘ వాహనుడు అగును అనేటువంటి మాట చూస్తున్నాం. అంటే మనం ఆరాధన చేస్తున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన మహోన్నతుడు, ఆయన తేజోమయుడు. ప్రియులారా, ఈ విధంగా ఆయనను మనము ఎన్నో విధాలుగా ప్రియులారా ఆయన పేరు పెట్టుకుంటూ ఆయన మహోన్నతమైనటువంటి నామములను స్తుతించుచు ఆరాధిస్తున్నటువంటి రోజులుగా సమయముగా వాక్యములో మనం గమనిస్తాం. అయితే పరిశుద్ధ గ్రంథములో మనము గమనించవలసిన ఒక చక్కటి మాట ఏమిటంటే, ఇక్కడ మహోన్నతుడయి మేఘ వాహనుడు అగును అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. మేఘ వాహనుడు అగును అంటే పిల్లరా, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును గూర్చినటువంటి విషయాలు ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ ద్వితీయోపదేశ కాండములో అలాగే ప్రియులరా ఇక్కడ దైవజనుడైనటువంటి మోషే ప్రియులరా 12 గోత్రము లెక్క చొప్పున ఒక్కొక్కరిని ఆయన పిలిచి ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ప్రియులరా వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అయితే ఈ 26వ వాక్యానికి వచ్చే లోపల యశూరును దేవుని పోలిన వాడును లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఇక్కడ ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘ వాహనుడు అగును అనే మాట చూస్తున్నాం.
అంటే ఇందులో ఉన్నటువంటి అనగా దాగి ఉన్నటువంటి ఈ మర్మాన్ని జాగ్రత్తగా గమనిస్తే ప్రియులారా, యేసు ప్రభు యొక్క మరణ దినము కావచ్చు, లేకుంటే యేసు ప్రభువు ఆయన మరణించి పునరుద్ధానుడయ్యి తిరిగి లేచి ప్రియులారా తండ్రి సన్నిధికి వెళ్ళి తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన ఎలా రాబోతున్నాడు అంటే పరిశుద్ధ గ్రంథములో ఒక మాట చూపిస్తాను. ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. ఆ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు గమనించండి, చదువుతారు. ఆ మాట గమనించండి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడి ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. ఇక్కడ ఈ అపోస్తుల కార్యములు ఈ 1వ అధ్యాయము ఈ 11వ వాక్యములో మీరు గమనించవలసిన ఒక చక్కటి మాట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనగా ఇంచుమించుగా శుక్రవారం అంటే నేను చెప్పాను ఇది ఏప్రిల్ మాసములో గత ఆదివారానికి ప్రియులారా ఈస్టర్ ఆరాధన ముగించబడింది. ఇంకా మనం గమనిస్తే ఆయన ఇంచుమించుగా అనగా శుక్రవారం ప్రియులారా ఆయన సిలువ వేయబడి ఆయన మరణించి సమాధి చేయబడి ఆ తర్వాత వాక్యములు రాయబడిన మాట ఏమిటంటే ఆదివారము ఇంకా చీకటి ఉండగానే ఆయన లేచినటువంటి వాక్యాన్ని గమనిస్తున్నాం. అందులో మీరు గమనించవలసిన మాట ఏమిటంటే మీరు తర్వాత మీరు వాక్యములు మీరు నోట్ చేసుకునండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వాక్యములు మీరు గమనించవలసిన మాట ఏమిటంటే ఆదివారము ఇంకా చీకటిగా ఉండగానే ఆయన లేచిన సందర్భాన్ని గమనిస్తున్నాం. లేక ప్రియులారా మగ్దలేని మరియు కొంతమంది స్త్రీలు ప్రియులారా సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు యొక్క సమాధి దగ్గర వాళ్ళు వెతుకుతున్నటువంటి సందర్భాన్ని గమనిస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో ఈ యోహాను సువార్త 20వ అధ్యాయము నుండి లేక ప్రియులారా 1వ వాక్యము నుంచి ఇంచుమించుగా ఆ 20వ అధ్యాయం అంతటిలో యేసు ప్రభు యొక్క ఆయన మరణించి పునరుద్ధారం లేక సమాధిని గెలిచినటువంటి ఆ విషయాలు గమనిస్తాం. ఆ తర్వాత ప్రియులారా ఆయన ఏ విధంగా వాళ్ళు వెతికారో అలాగనే ఆయన వెతుకుచున్నటువంటి ఆ సందర్భాల్లో ఆయన ఆ దేవదూతలు ప్రియులారా వారు కనబడి చెప్పినటువంటి సందర్భాలు అక్కడ గమనిస్తాం. తర్వాత మీరు ఈ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వాక్యములో మనం చదివిన చక్కటి మాట ఏమిటంటే అక్కడ శిష్యులు వెళ్ళి ఎదురు చూస్తున్నారు, ఆకాశం వైపు తేరి చూస్తున్నారు. యేసు ప్రభు కోసం ప్రియులారా వాళ్ళు ఎదురు చూస్తూ ఆయన వెతుకుతూ ఉంటే 11వ వాక్యములు రాసి ఉంచిన మాట ఏమిటంటే ఇద్దరు తెల్లని వస్త్రములు ధరించుకునేటువంటి వారై వాళ్ళు చెప్తున్న మాట ఏమిటంటే ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుంచి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి రాబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా హుషారుగా, దేవునికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఏ రీతిగా అయితే ఆయన పరలోకమునకు ఆయన వెళ్ళాడో ఏ రీతిగా అయితే ఆయన మీ మధ్యలో నుంచి ఆరోహణమై తిరిగి వెళ్ళాడో ఆ యేసుని మీరు వెతుకుచున్నారో ఆ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచి ఉన్నారో ఆ యేసుక్రీస్తు మనలా రాబోతున్నారు అని వాక్యములు గమనిస్తూ ఉన్నాం. అయితే
మనము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వాక్యములో మనం చదివిన చక్కటి మాట ఏమిటంటే, మహోన్నతుడయ్యి మేఘవాహనుడుగా ఆయన రాబోతున్నాడు. స్తోత్రము కలుగును గాక. అంటే ప్రియులారా, ఆయన ఎందుకు రాబోతున్నాడు? ఈ రోజున సంవత్సరము మనం గుడ్ ఫ్రైడే జరుపుకోవటం కాదు, లేకుంటే ప్రతి సంవత్సరము క్రిస్మస్లు జరుపుకోవటం కాదు, లేక ఈస్టర్ ఆరాధన జరుపుకోకూడదని కాదు, లేకుంటే ప్రియులారా శ్రమల దినాల్లో మీరు ఉపవాసం ఉండవద్దు, లేకుంటే మీరు ఈస్టర్ ఆరాధన చేయవద్దని కాదు ఇక్కడ మనం గమనించేది. కానీ యేసు ప్రభువు ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినమున లేచి ప్రియులారా ఆయన చెప్పినటువంటి ఒక చక్కటి మాట ఏమిటంటే ప్రియులారా, ఆయన నేను మరలా వస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. అయితే ఈరోజు ఈ మొదటి రాత్రి ఏర్పాటు చేయబడినటువంటి ఈ 3 దినముల కూటముల యొక్క ఈ మొదటి రాత్రి నేను మీకు చెప్పబోయేటువంటి ఒక చక్కటి మాట ఏమిటంటే, మహోన్నతుడయ్యి మేఘారుడయ్యి ప్రభు రాబోతున్నాడు. ప్రభు రాబోతున్నాడు. ఆయన ఎలా రాబోతున్నాడు? ఆయన ఎవరి కోసం రాబోతున్నాడు? ఆయన రావటానికి ప్రియులారా కారణం ఏమిటి? పరిశుద్ధ గ్రంథములో మీరు గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం గమనిస్తాం. సమాధి దగ్గరికి వెళ్ళి మరియా ఆయన వెతుకుచున్నటువంటి సందర్భాన్ని గమనిస్తాం. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ మరియా అనేటువంటి ఈమె ప్రియులారా ఏడుస్తూ నా ప్రభువును ఎవరు ఎత్తుకొని వెళ్ళారు? అక్కడ ఉన్నటువంటి ప్రియులారా అక్కడ ఉన్నటువంటి వారు, అయ్యా తోటమాలి నా ప్రభువును మీరు ఎవరైనా ఎత్తుకొని వెళ్ళారా? ఎక్కడైనా పెట్టారా? మీరు నాకు చెప్పండి, ఆయన నేను ఎత్తుకొని వెళతాను. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను ఆయనను ఎత్తుకొని అంటే ప్రియులారా, మరియలో యేసయ్య మీద ఉన్నటువంటి ఆ మమకారం, యేసయ్యను ఆమె ఎంతగా ప్రేమించిందో అన్నటువంటి ఆ విషయాన్ని ఆ వాక్యములో గమనిస్తాం. ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యములో మీరు గమనించవలసిన చక్కటి మాట ఏమిటంటే, ఇప్పుడు ఆమె ఏడుస్తూ ఉంది, ఆమె గగ్గోలు పెట్టేస్తుంది. నా ప్రభువుని ఎవరైనా ఎత్తుకొని వెళ్ళారా? అక్కడ ఉన్నటువంటి ప్రియులారా ఆయన వారితో చెప్తుంది, నా ప్రభువుని ఎవరైనా ఎత్తుకొని వెళ్ళారా? ఎక్కడ పెట్టారో చెప్పండి, ఆయనని ఎత్తుకొని వెళతాను. ఏడుస్తూ ఉంటే ప్రియులారా, ఆమె ఏడుస్తున్నటువంటి ఆ ఏడుపును ప్రియులారా అక్కడ ఉన్నటువంటి దేవదూతలు కూడా ఆమెను ఓదార్చలేకపోయారు. కానీ ప్రియులారా, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మరణించి తిరిగి లేచి ప్రియులారా తండ్రి యొద్దకు వెళ్ళవలసినటువంటి ఆయన మరలా ఆమె యొద్దకు వచ్చి ప్రియులారా ఆమెను పలకరిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా. ప్రియులారా, వెంటనే అయ్యా తోటమాలి అనగానే ప్రియులారా అప్పుడు వెంటనే ఆయన చెప్పినటువంటి చక్కటి మాట ఏమిటంటే, మరియా అనగానే నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరియా అనగానే అప్పుడు ఈ మరియా అనేటువంటి ఈమె ప్రియులారా నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరమును గుర్తుపట్టి ఆయన అంతరంగిక పరిస్థితులను ఆమె గుర్తుపట్టి ప్రియులారా వెంటనే నా ప్రభువును ప్రియులారా రబ్బుని అని ప్రియులారా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను పట్టుకునే సమయంలో వెంటనే నా ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే, అమ్మా నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, నా తండ్రి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు, ఇదిగో నువ్వు ఏడుస్తున్నావు గనుక, నువ్వు దుఃఖపడుతున్నావు గనుక, నా కోసం నువ్వు వచ్చావు గనుక, ఇదిగో నేను లేచానని చెప్పి శిష్యులతో చెప్పు, నువ్వు వెళ్ళి ప్రకటన చెయ్యి, ఇదిగో నేను నా తండ్రియు నీ తండ్రియు నా దేవుడు నా తండ్రియు దగ్గర నేను ఇంకా వెళ్ళలేదు, నేను అక్కడ కనపరుచుకోలేదు, నేను వెళ్ళిపోతున్నాను చెప్పినారా ఆమెతో మాట్లాడి ఆమెను ఓదార్చి ప్రియులారా నా ప్రభు అయిన యేసుక్రీస్తు
చేస్తూ ఆమె యొద్ద నుంచి ఆరోహణమయ్యి మేఘముల గుండా నా ప్రభువు తండ్రి సన్నిధిలో చేరి అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, హుషారుగా స్తోత్రం అని చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటి ఈ పాత నిబంధనకి లేక ఈ క్రొత్త నిబంధనకి మధ్య భాగములు ఎన్ని వందల సంవత్సరాలు మనం గమనిస్తాం. ఆ రోజున ప్రియులారా, ద్వితీయోపదేశ కాండములో దైవజనుడైనటువంటి మోషే ప్రియులారా చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, మహోన్నతుడయి మేఘవాహనుడుగా ఆయన వస్తాడు. కొట్టు గట్టిగా గట్టిగా హుషారుగా స్తోత్రమని నోరు తెరచి గట్టిగా స్తోత్రమని చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, ఇక నేను సబ్జెక్ట్లోకి వెళుతున్నాను. అంటే నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన ఎందుకు వస్తున్నాడు? ఆయన రావటానికి ఉద్దేశం ఏమిటి? ఈ భూమి మీద ప్రియులారా ఆయన కొరకు ఆయన నిమిత్తము కనిపెట్టుకున్నటువంటి ప్రియులారా ఆయన స్వాస్థ్యం ఒకటి ఉంది. అదే ఒక పెళ్లి కుమార్తె అనబడినటువంటి ఒక సంఘం. ఆ పెళ్లి కుమార్తె అనబడినటువంటి ఆ సంఘమే ప్రియులారా మారు మనసు పొంది బాప్టిజం పొంది ఒక సంఘ సహవాసములో ఉపదేశ క్రమములో నడిపించబడుచున్నటువంటి ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఒక సంఘం ఉంది. ఆ సంఘము కోసమే ఆయన ప్రియులారా ఈ లోకానికి మరలా రాబోతున్నాడు. ఆయన ఎలా రాబోతున్నాడు, ఆయన రాకడ యొక్క మహత్యం ఏమిటి అని వాక్యములో గమనిస్తే మరొక మాట చూపించి నేను సబ్జెక్టులకు వెళతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయానికి వద్దాం. అందరూ గమనించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వాక్యాన్ని మీరు గమనించండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షమగును. పాపము లేకుండా రెండవసారి నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన ప్రత్యక్షము కాబోతున్నాడు. రెండవసారి ఆయన ఎవరి కోసం ప్రత్యక్షం కాబోతున్నాడు అని వాక్యములో గమనించవలసిన మాట ఏంటి ప్రియులారా? తన కొరకు కనిపెట్టుకుండి ప్రియులారా ఉన్నటువంటి వారి కొరకు అనగా రక్షణ కొరకు ప్రియులారా రక్షణ నిమిత్తము పాపము లేకుండా నా ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవసారి ప్రత్యక్షము కాబోతున్నాడు. స్తోత్రము కలుగును గాక. అంటే ఆయన ప్రత్యక్షత ఎలా ఉంటుంది? జాగ్రత్తగా వినాలి. ఆయన ప్రత్యక్షత ఎలాగుంటుంది? ఆయన ప్రత్యక్షత ప్రియులారా మనం ఎలా ఇక్కడ గమనించగలం? ఆయన ఎవరి కోసం వస్తున్నాడు? ఆయన వస్తున్నప్పుడు ప్రియులారా జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు ఏమిటి అన్నటువంటి ఒక 2-3 విషయాలు పరిశుద్ధ గ్రంథములో మీరు గమనించండి, నేను చెప్తాను. మొట్టమొదటిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదువుతారు, జాగ్రత్త గమనించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వాక్యాన్ని మీరు గమనించండి. చదువు డానియల్. అప్పుడు మనుష్య కుమారుడును, మైక్ తీసుకో. అప్పుడు మనుష్య కుమారుడు చదువు. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమునందు కనబడెను. అప్పుడు మనుష్య కుమారుని యొక్క సూచన ఆకాశమందు కనబడెను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై చూచి భూమి మీద ఇక్కడ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. చాలు ప్రియులారా, మొదటి మాటగా మనం గమనిస్తే ఇక్కడ అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచుదురు అనే మాట చూస్తున్నా.
ఈ 30వ వాక్యం ఈయన ముగింపు మాటను మీరు గమనించవలసిన మాట ఏమిటంటే, ఇక్కడ ప్రియులారా సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు అనేటువంటి మాట చూస్తున్నాం. అంటే మొదటిగా నేను మీకు చెప్పబోయేటువంటి ఒక చక్కటి మాట ఏమిటంటే, నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రియులారా ఆయన ఎలా రాబోతున్నాడు, ఆయన యొక్క రాకడ యొక్క మొట్టమొదటి ప్రియులారా ఈ సందర్భాన్ని గమనిస్తే ఆయన మనుష్య కుమారుడు అనగా ప్రభావముతోను మహా మహిమతోను ఆయన రాబోతున్నాడని వాక్యములు గమనిస్తున్నాం. గనుక ప్రియమైన దేవుని సంఘమా, లేక ఈ మైకు శబ్ద యంత్రము ద్వారా నా దేవుని మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన వచ్చినప్పుడు మనుషులు ప్రియులారా కొంతమంది ప్రియులారా సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరని వాక్యములు గమనిస్తున్నాం. అందుకని మనం పాటలు పాడుతుంటాం, విడవబడుట బహుఘోరము అని. అంటే ఇప్పటికే ప్రభు యొక్క రాకడ సూచనలు ప్రియులారా ఇప్పటికే మనం గమనిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము యొక్క ముగింపు లేకుంటే ప్రకటన గ్రంథముల ప్రియులారా ఇక జరగబోతున్నటువంటి విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఆయన మహామహిమతోను ఆకాశ మేఘారుడై ఆయన వస్తున్నాడు. అయితే సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. ఈ మాట మనం చదువుతున్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, దానియేలు గ్రంథములో ఒక మాట మీకు చూపిస్తాను, అక్కడ కొంచెం మీకు జాగ్రత్తగా వివరిస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వాక్యములు మీరు జాగ్రత్తగా గమనించండి, చదువుతారు. 13వ వాక్యం, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను అనే మాట చూస్తున్నాం. ఈ సందర్భాన్ని మనం గమనిస్తే ప్రియులారా యేసు ప్రభు లేకుంటే క్రొత్త నిబంధనకును అలాగనే ప్రియులారా ఈ దానియేలు గ్రంథమునకును మధ్య భాగముల ప్రియులారా కొంతమంది ప్రవక్తలను మనం గమనిస్తాం. లేక ప్రియులారా భక్తి కలిగినటువంటి వ్యక్తి అలా పొందినటువంటి ఒక దానియేలును ఇక్కడ గమనిస్తాం. ఎవరు ఈ దానియేలు? ప్రియులారా దానియేలు అనగానే మనందరికి గుర్తొచ్చేటువంటి మాట ఏమిటంటే ప్రియులారా, సింహాల బోనులో వేస్తే దానియేలును సింహాలు ఏమి చేయలేదన్నటువంటి విషయాన్ని మనకు బాగా తెలుసు. షడ్రకు మెషకు అబెద్గో అనబడినటువంటి వాళ్ళ చరిత్రను మనం క్షుణ్ణంగా మనం ఇక్కడ గమనించగలం. ఇంకా పరిశుద్ధ గ్రంథముల ప్రియులారా మీరు గమనించవలసిన మాట ఏమిటంటే దానియేలు అనగానే దానియేలు ప్రియులారా రాజు ఎదుట ఆకుకూరలు మాత్రమే తిని ఆ నలుగురుల బాలుల సంగతి ఎలాగుందంటే ప్రియులారా వారు దేవుని జ్ఞానము పొందినటువంటి వ్యక్తిని వాక్యములో మనకు బాగా తెలుసు. కానీ ఈ చివరి దినాల్లో లేక ప్రియులారా జరగబోయేటువంటి విషయాలు కావచ్చు, లేకుంటే యేసు ప్రభువు ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి ప్రియులారా రెండవసారి ఆయన ప్రత్యక్షము కాబోతున్నటువంటి ఆ సందర్భాన్ని ప్రియులారా దానియేలునకు ముందుగానే ఒక దర్శనం ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా హుషారుగా కుర్చీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దేవునికి స్తోత్రము కలుగును గాక. ముందుగానే ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటి ఆ దర్శనం? పరిశుద్ధ గ్రంథములో మీరు గమనించవలసిన మాట ఏమిటంటే మీరు నోట్ చేసుకోనండి. ఆ దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 1 వాక్యములు మీరు గమనిస్తే బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దేవుడు ఇచ్చినటువంటి ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాం. అంటే ఆయనకు ముందుగానే ఒక దర్శనం ఏమిటంటే మేఘారుడై ఆయన వస్తాడు అని.
ఇక మీరు 14వ వాక్యాలు మీరు నోట్ చేయండి. ఇక్కడ గమనించండి. సకల జనులను, రాజ్యములను, ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు అని మాట చూస్తున్నాం. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది జరగవలసినటువంటి ఆ రోజు ఎప్పుడు ఏంటి ప్రియులారా? ఇప్పటికే పరిశుద్ధ గ్రంథము యొక్క లేఖనముల యొక్క నెరవేర్పును గమనిస్తూ ఉన్నాం. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, లేకుంటే ఇక్కడ కూర్చున్న ప్రియులారా బహు వృద్ధులు కూడా ఇక్కడ కూర్చున్న దేవుని యొక్క వాక్యం వింటున్నారు. బహు వృద్ధాప్యంలో ఉన్నటువంటి మీరు ఉన్నటువంటి ఆ దినముల్లో ప్రియులారా అప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు, ఇక జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు ప్రియులారా ఎంత వ్యత్యాసముగా ఉన్నాయి అంటే ప్రియులారా ఇక చెప్పడానికి ప్రియులారా ఇక ఏమీ లేదు. మొత్తము మారిపోతుంది. ఎందుకంటే ప్రభు రాకడ బహు సమీపములో ఉంది. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా ప్రభావంతోను మహా మహిమతోను నా ప్రభు మేఘారుడై రాబోతున్నాడు కనుక ప్రియులారా ఆయన ఆగమనం కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో ఆయన వారిని తీసుకొని వెళతాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు అని వాక్యములు గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ మైకు శబ్దం యంత్రము ద్వారా ఈ పరిసర ప్రాంతాలలో నా దేవుని మాటలు వింటున్నటువంటి మీ హృదయ అంతరంగములో మీరు ఎలా భక్తి చేస్తున్నారు? దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ, దేవుడు నీకు ఇచ్చినటువంటి విశ్వాసం, దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధత, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆత్మీయతలో నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా నడిపించబడుతుంటే ప్రియులారా ఆయన మేఘారుడయ్యి మహా మహిమతోను ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రియులారా ఈ దానియేలు గ్రంథములో మొదటిగానే దేవుడు ఇచ్చినటువంటి ఒక దర్శనం ఏమిటంటే మీరు 14వ వాక్యములో ఒక 4 సందర్భాలు నేను చెప్తాను, జాగ్రత్త గమనించండి ప్రియులారా. ఆయన వచ్చినప్పుడు మొట్టమొదటిగా జరిగేది ఏంటది అంటే సకల జనులను, రాష్ట్రములను ప్రియులారా ఆయా భాషలు మాట్లాడేటువంటి వారందరూ కూడా ఆయన సేవిస్తారు. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా. ఆయన వచ్చినప్పుడు ఈ వాక్యం ఇప్పుడు నెరవేర్చబడుతూ ఉంది. ఒకప్పుడు ప్రియులారా ఊరి బయట ఉన్నటువంటి వాళ్ళ దేవుడు అలాగనే ప్రియులారా రకరకాల పరిస్థితులు ఈ రోజున గమనిస్తూ ఉన్నాం. వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, అమెరికా దేవుడు, తెల్లల దేవుడు అని చెప్పి ప్రియులారా రకరకాల పరిస్థితులు మనం గమనిస్తూ వచ్చాము ప్రియులారా. అవి జరిగిన పరిస్థితులు, జరుగుతున్న పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ఈ దానియేలు గ్రంథములో రాసి ఉంచిన మాట ఏమిటంటే ప్రియులారా ఆయన సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేటువంటి వారందరూ కూడా ప్రియులారా నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును, మన ప్రభు అయిన యేసు క్రీస్తును సేవిస్తారు. ఆయన మహిమలోనికి చేర్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రియులారా వాక్యములు రాసి ఉంచిన చక్కటి మాట మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు వాక్యములు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున చాలా మంది యొక్క హృదయ అంతరంగంలో యేసు ప్రభు మా ఇంట్లో పుట్టేళ్లే, యేసు ప్రభు మేము మొదటి నుంచి ఆరాధన చేస్తున్నటువంటి వాళ్ళమేలే, లేకుంటే ప్రియులారా మా తాత ముత్తాతల కాలము నుంచి యేసు ప్రభువును మేము ఆరాధన చేస్తున్నటువంటి వాళ్ళమే అని ప్రియులారా ఈ రోజున చాలా మంది యొక్క హృదయ అంతరంగములో ఒక నిర్లక్ష్య ధోరణి మనం గమనిస్తూ ఉన్నాం. ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి ప్రారంభంలో ఉన్నటువంటి ఆ ఉజ్జీవం, ప్రారంభంలో ఉన్నటువంటి ఆ ఆత్మీయత ప్రియులారా ఈ రోజున చాలా మందిలో తగ్గిపోతున్న పరిస్థితులు గమనిస్తున్నాం. అందుకనే వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే ప్రియులారా ఓ గలిలయ మనుషులారా మీరు ఎవరిని వెతుకుచున్నారు? మీరు ఎందుకు నిలిచి చూస్తున్నారు? మీరు నిలిచి చూస్తున్నటువంటి ఆ యేసు మేఘాల గుండా వెళ్ళాడు, మరలా ఆయన ఆ రీతిగానే
రాబోతున్నాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టు, గట్టిగా గట్టిగా. ఆయన ఆ రీతిగానే రాబోతున్నాడు. రాబోయే యేసు క్రీస్తును నీవు నేను ఆయన ఎదుర్కోవాలంటే ప్రియులారా మనము చేయవలసింది ఏంటంటే ప్రియులారా మనం పరిశుద్ధంగా పవిత్రంగా మనము జీవించాలి. ఒకవేళ దేవునిని పిలిచినటువంటి ఆ పిలుపు లేకుంటే మొదటిలో ఉన్నటువంటి ఆ ఆసక్తి, మొదటిలో ఉన్నటువంటి ఆ ఉద్యమం, మొదటిలో ఉన్నటువంటి ఆ ఆత్మీయతను ఒకవేళ కోల్పోయేమో నేను సరి చేసుకుని దేవుని సన్నిధిలో నువ్వు సరిదిద్దుకోగలిగితే ప్రియులారా నిశ్చయముగా ఈ రాత్రి ఆయన వస్తే ఆయన ఎదుట మనము రెప్పపాటున మార్పు చెంది ఆయనతో యుగయుగాలు జీవించుదుముగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. చూడండి, ఇందులో మరొక సందర్భాన్ని గమనిస్తే ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకు ఇవ్వబడును అని మాట చూస్తున్నాం. ప్రభుత్వమును అక్కడ మహిమయు ఆధిపత్యమును నా ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఇవ్వబడును అని వాక్యములో చూస్తున్నా. ఈ రోజున ప్రియులారా గ్రామం మొదలుకొని పట్టణం వరకు, పట్టణం మొదలుకొని రాష్ట్రం వరకు, రాష్ట్రం మొదలుకొని ప్రియులారా అలాగే దేశం వరకు ప్రియులారా ప్రపంచ దేశాల్లో ప్రియులారా రకరకాల వ్యక్తులు మనం గమనిస్తూ ఉన్నాం. కానీ నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రియులారా ఆయన వచ్చినప్పుడు ప్రియులారా సకల జనులను అలాగని సకల రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారు. అంత మాత్రమే కాకుండా ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన చేతికి ఇవ్వబడుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక విర్రవీగుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, మేము గొప్ప మేము గొప్ప అని ప్రియులారా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు. కానీ ప్రియులారా ఏ వ్యక్తి కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ ప్రియులారా ఉన్నటువంటి వ్యక్తి కానీ ప్రియులారా ఆ రోజున ప్రియులారా ఎవరు కూడా కనబడరు. కారణం ఏమిటంటే నా ప్రభు అయిన యేసు క్రీస్తు మహా ఆకాశములతో మేఘారుడై ప్రభు వస్తున్నాడు. సమస్తమును ఆయన చేతికి అప్పగించబడే రోజు ఒకటి సమీపిస్తుంది ప్రియులారా. దాని కొరకు మనము ఎదురు చూతుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, ఇందులో మరొక సందర్భాన్ని గమనిస్తే ఆయన ప్రభుత్వం అంట శాశ్వతమైనది. ఆయన ప్రభుత్వం ప్రియులారా ఎన్నటికి తొలగిపోదు. ఈ రోజున ఈ భూలోకములో 5 సంవత్సరాలకు ఒకసారి లేకుంటే ప్రియులారా పరిస్థితులు కొంచెం విభిన్నంగా మార్చబడితే 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు ముగించబడుతున్న ప్రభుత్వాలు ఈ లోకంలో మనం గమనిస్తున్నాం. కానీ ప్రియులారా నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఆయన త్వరగా రాబోతున్నాడు గనక రాబోయే యేసు క్రీస్తు యొక్క ఆ రాజ్యం ఏ రాజ్యం అంటే శాశ్వతమైనది. అది ఎన్నటికి కూడా తొలగిపోదు. స్తోత్రం కలుగును గాక. అంటే ప్రియుల ఈ రోజున తొలగిపోయేదానికి లేకుంటే ప్రియులారా నిర్జలమైనటువంటి ఈ పరిస్థితులకి క్షణభంగరం కోసం లేకుంటే ప్రియులారా ఈ లోకములో పదవుల కోసం, ఈ లోకములో పేరు కోసం, ఈ లోకములో ప్రియులారా ప్రతికూలమైనటువంటి ఆ పరిస్థితులన్నిటికీ మనిషి పరుగులు తీస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ మైకు శబ్దం యంత్రాంగం ద్వారా ఈ పరిసర ప్రాంతాలలో నా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ హృదయ అంతరంగంలో మీరు తెలుసుకోవలసిన మాట ఏమిటంటే మనిషి కుమారుడు అనగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభావముతోను మహా మహిమతోను ప్రభు రాబోతున్నాడు గనక ఆయన ప్రభుత్వమును శాశ్వతమైనటువంటి ఒక రాజ్యమును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన కోసము ఎదురు చూతుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇందులో ఈ దానియేలు గ్రంథము 7వ అధ్యాయము ఆ 14వ వాక్యము చివరిలో మీరు గమనించవలసిన మాట ఏమిటంటే ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు అన్నటువంటి మాట చూస్తున్నాం. ఆయన రాజ్యం. అందుకని పరిశుద్ధ గ్రంథములో ఒక మాట చూపిస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వాక్యాన్ని మనం చదువుకుందాం. గమనించండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యేసు
నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. నా రాజ్యము ప్రియులారా పర సంబంధమైనదని ప్రియులారా పిలాతు ఎదుట నా ప్రభువైన యేసుక్రీస్తు నిలచి ధైర్యముగా మాట్లాడగలుగుతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా. ప్రియమైన సహోదరులారా, ఏంటి నాది నాది అంటూ ఏంటి ఈ రోజున పోట్లాడుకున్నటువంటి మనుషులు గమనిస్తూ ఉన్నాం. ఏంటి ఈ రోజున ప్రియులారా నాది నాది అంటూ ప్రియులారా ఆత్మీయతను కోల్పోయి లోక సంబంధమైన పరిస్థితులకి భ్రష్టానికి అప్పగించబడినటువంటి మనుషులు ఈ రోజున లోకములో గమనిస్తూ ఉన్నాం. ఈ లోకములో ఏది శాశ్వతమైనది కాదు. ఈ లోకముల ప్రియులారా ఏది అశాశ్వతమైనది గనుక ఎన్ని శాశ్వతమైనది, ఆద్యంత రహితమైనది, ఎన్ని నిత్య జీవం గలది, ఏది ఒక రాజ్యం ఉంది ప్రియులారా. ఆ రాజ్యము కొరకి నా ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని తీసుకుని వెళ్ళటానికి మహోన్నతుడై మేఘ వాహనం మీద ఆయన రాబోతూ ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, దేవునికి స్తోత్రమని చెప్పండి గట్టిగా హల్లెలూయా. గనుక ప్రియులారా మొదటి అనుభవం ఏమిటంటే ఏంటి, మనుష్య కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు మహా మహిమతో ఆకాశ మేఘాలుడై ప్రభు రాబోతున్నాడని వాక్యములో గమనిస్తూ ఉన్నాం. ఇక రెండో విషయం చూపిస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. మార్కు సువార్త 13వ అధ్యాయానికి రండి. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మార్కు సువార్త 13వ అధ్యాయము 26, 27 వాక్యములు మనం చదువుకుందాం. మైకులో చదువు. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట మీరు చూచెదరు. ఏంటి మహా మహిమతోను, వాక్యములో గమనిస్తే ఏంటి మహాప్రభావముతోను మహిమతోను మేఘారుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశము అంతము వరకు అనగా నలు దిక్కుల నుండి తాను ఏర్పరుచుకొనిన వారిని పోగు చేయును. తలల పైకెత్తి గమనించండి. ఈ మార్కు సువార్త 13వ అధ్యాయము 26, 27లో రెండవ మాటగా మనం గమనిస్తే ఆయన మేఘారుడై రాబోతున్నాడు. మొదటిగా ప్రియులారా ఆయన వస్తున్న దేనికయ్యంటే సకల రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడేటువంటి వారందరూ కూడా ఆయన సేవిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఆయన రాజ్యము ప్రియులారా అశాశ్వతమైనది కాదు. మనుషులు ఏర్పరుచుకొని ఓటు వేసి గెలిపించుకునేటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేకుంటే ప్రియులారా ఒక 15 సంవత్సరాలు ఉంటుంది. కానీ ప్రియులారా నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చి ఆయన మరణించి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి ప్రియులారా ఆయన మరలా రాబోతున్నాడు. దేనికంటూ ప్రియులారా మనందరి కోసము ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఆయన త్వరగా రాబోతున్నాడు గనక రాబోయే యేసుక్రీస్తు కొరకు మనము ఎదురు చూతుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి రెండో విషయాన్ని గమనిస్తే ఆయన మేఘారుడయ్యి ఆయన వస్తున్నాడు. ఆయన వస్తున్నటువంటి ఉద్దేశం ఏమిటి? మీరు అక్కడ ఒక చిన్న మాటలు మీరు గమనించాలి. భూమి అంతము మొదలుకొని ఆకాశ అంతము వరకు నలు దిక్కుల నుండి తాను ఏర్పరుచుకొనిన వారిని పోగు చేయును అని మాట చూస్తున్నాం. తాను ఏర్పరుచుకొనినటువంటి వారిని. ఇందులో మీరు ఒక చిన్న 2 విషయాలు గమనించాలి. భూమి అంతము మొదలుకొని
అని ఏంటి భూమి ఆరంభం మొదలుకొని ఏంటి ఆకాశము అంతము వరకు ప్రియులనగా ఏంటి భూ ప్రపంచము అంతటిలో ఉన్నటువంటి ఆయన ప్రజలని ఆయన పోగు చేయటానికి ఇదిగో ప్రియులారా ఏంటి తెస్సలోనికలకు రాసిన పత్రికలో రాసి ఉంచిన మాట ఏమిటంటే ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రాబోతున్నాడు. ఆ బూర శబ్దము ఎవరైతే వింటారో ప్రియులారా ఏంటి ఆయనను ఎదుర్కొనగలిగిన స్థితి కలుగుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం సిద్ధపరచబడి ఉన్నామా? ఏదో ఇంకా నామకార్థమైన ఆ పరిస్థితుల్లో ఇలాంటి మీటింగులు ఏర్పాటు చేసినప్పుడు ఏంటి వినటమేనా? ఏంటి దేవుడు మీకు ఇచ్చిన ఏంటి సంఘము, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఏంటి వాక్యము, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ రక్షణ ఆనందాన్ని ఏంటి ఇలాంటి సభల్లో ఏంటి ఉజ్జీవపరచడం కాదు కానీ ప్రియులారా, ప్రతిరోజు ప్రతి క్షణము దేవుడు నీకు ఇచ్చిన సహవాసములు, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఏంటి సేవకునితో ఏంటి కలిసి ప్రియులారా దేవుణ్ణి స్తుతించు ఏంటి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తులంగా కనబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే మీరు ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే ఆయన మేఘారుడై రాబోతున్నాడు. ఆయన ఏర్పరుచుకున్నటువంటి వారిని పోగు చేయబోతున్నాడు. ఎలా ఆయన పోగు చేయబోతున్నాడు? వాక్యములో మీరు గమనించవలసిన మాట, ఏర్పరచబడినటువంటి వారు ఎవరు? పరిశుద్ధ గ్రంథములో మీరు జాగ్రత్తగా గమనిస్తూ ప్రియులారా, పేతురు రాసిన పత్రికలో రాయబడినటువంటి ఒక చక్కటి మాట ఏమిటంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనలని పిలిచెను అనే మాట గమనిస్తాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము చూడండి, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తై ఉన్న ప్రజలనై ఉన్నారు. దేవుని సొత్తై ఉన్న ప్రజలమై ఉన్నాము. ఏంటి మనమందరం ఎవరమై అంటే ఏర్పరచబడి ఉన్నటువంటి ఒక వంశము. మనమందరము కూడా ఏర్పరచబడినటువంటి ప్రజలము. వాక్యములో రాయబడినటువంటి మాట ఏమిటంటే పిలువబడినటువంటి వారు అనేకులు, ఏర్పరచబడినటువంటి వారు కొందరే అన్నటువంటి మాట చూస్తున్నాం. ఏంటి ఈ వాక్యానికి ఆరంభములోనే మీకు చెప్పినటువంటి ఒక సందర్భం ఏమిటంటే మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అని వాక్యములు గమనిస్తూ ఉన్నాం. ప్రారంభములో దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు కావచ్చు. ప్రారంభంలో నువ్వు మారుమనసు పొంది బాప్టిజం పొంది ఆత్మీయతలో నడిపించబడుతున్నటువంటి ఒక వ్యక్తిగానే నీవు ఉండి ఉండొచ్చు. కానీ ప్రియులారా, కాలక్రమేణా సంవత్సరములు జరుగుచుండగా, రోజులు జరుగుచుండగా, వయసు మీద పడుచున్న కొలది, లేకుంటే ప్రియులారా ఆత్మీయతలో ఉండి ప్రభువును సేవించవలసినటువంటి మీ హృదయముల ప్రియులారా ఈ రోజున చాలా మందిలో మందత్వం చార్చబడింది. అపవాదైనటువంటి సాతాను ప్రియులారా వాళ్ళ యొక్క మనస్సులను చెరపట్టబడుతున్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నాం. కనుక ఈ రాత్రి దేవుని యొక్క వాక్యములో రెండవదిగా మనం గమనిస్తే ఆయన మేఘారుడై రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు అంటే ఆయన ఏర్పరుచుకున్నటువంటి ఆయన వారిని పోగు చేయటానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. ఒకవేళ ఇంకా నువ్వు చీకటిలో ఉన్నావా, ఇంకా నువ్వు పాపములో ఉన్నావా, ఇంకా నామకార్థమైనటువంటి ఆ ముసుగులోనే నువ్వు జీవిస్తున్నావా, ఏదో క్రిస్మస్కో, ఏదో ఈస్టర్కో, ఏదో గుడ్ ఫ్రైడేకో, లేకుంటే ప్రియులారా ఇలాంటి సభల్లో వచ్చి వాక్యమని బాగా చెప్పాడని చెప్పేసి ఒక 2-3 రోజులు నోటితో నాలుతూ ఉండి తర్వాత మర్చిపోయేటువంటి ఆ వ్యక్తిగానే నువ్వు జీవిస్తున్నావా? ఈ రాత్రి మనం పరీక్షించుకోవాలి. ఈ రాత్రి నిన్ను పరీక్షించుకోవలసినటువంటి ఈ మొదటి రాత్రి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన ఆ వెలుగులోనికి
ప్రభు నిన్ను నడిపించాడు కదా. ఏంటి అపవిత్రతలో నుంచి, పాపముల నుంచి నువ్వు బయటికి వచ్చావు కదా. గనుక ఆయన వచ్చినంత వరకు ప్రియులారా, ఆయన వచ్చి ప్రియులారా, నరులారా తిరిగి రండి అని ఆయన బూర ఊదినప్పుడు ప్రియులారా, ఆయన బూర శబ్దాన్ని వినేటువంటి వ్యక్తులముగా కనబడుదుముగాక. చేతులు పైకెత్తి గట్టిగా ఊపుతూ చెప్పండి, గట్టిగా చేతులు ఊపితే గట్టిగా చెప్పండి ఆమేన్. ఏంటి ఆయన ఎదుట మనము కనబడాలి. అందుకనే మరొక మాట కూడా చూపిస్తాను, గమనించండి. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి రండి. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వాక్యాన్ని గమనించండి. అందరూ జాగ్రత్తగా మీరు గమనించండి. 8వ అధ్యాయం 11వ వాక్యం. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఈ మాట నోట్ చేయండి, అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. రెండు విషయాలు గమనిస్తున్నామా? వినండి. కుర్చీలో కూర్చున్నారు, చేతుల పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా. నాకు వినపడట్లేదు, గట్టిగా గట్టిగా. అదే ఊగుతుంది కూర్చొని. స్తోత్రం చెప్పండి గట్టిగా. చల్లగా ఉందిగా, నువ్వు కాదులేమో సీరియస్ వస్తున్నావు. స్తోత్రం కలుగును గాక. ఏంటి ఇక్కడ మీరు గమనించవలసిన ఒక చక్కటి మాట ఏంటి? తూర్పు నుండి పడమటి నుండి అంటే ప్రియులారా, ఏంటి 4 దిక్కుల్లో నుండి ప్రియులారా ప్రజలు వస్తారు. ఆయన ఎందుకు రాబోతున్నాడంటే తాను ఏర్పరుచుకున్నటువంటి తన ప్రియమైనటువంటి ఒక సంఘము ఈ భూలోకములో ఉంది. ఎవరు ఆ సంఘం అంటే నీవు నేను. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా. యేసు రక్తము చేత విమోచింపబడి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎన్ని నడిపించబడినటువంటి మనమే ఆయన సంఘము అని వాక్యములు గమనిస్తాం. అయితే ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు నోట్ చేస్తే, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి ఏంటి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను కూర్చుందురు, యాకోబుతో కూడాను కూర్చుందురు గాని రాజ్య సంబంధులు అనే మాట చూస్తున్నాం. 2 సందర్భాలు గమనిస్తున్నాం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఆ నెక్స్ట్ ప్రియులారా 2వ మాటగా మనం గమనిస్తే రాజ్య సంబంధులు అని చూస్తున్నాం. అబ్రహాముతో కూడాను అంటే మనకు అందరికీ ప్రియులారా తెలిసినటువంటి ఒక చక్కటి మాట. అది లూకాసు వార్తలో లాజరును గూర్చి ధనవంతుని గూర్చి మనం గమనిస్తాం. అమ్మా వినని తల పైకెత్తాను, నా వైపు చూడండి. ఇక్కడ లాజరును ఊదారంగు వస్త్రాలు ధరించుకొని కడుపు ఊదేటట్టు తిని ఊరంతా నాదని చెప్పి ఊరేగుచున్నటువంటి ధనవంతుని ఇక్కడ గమనిస్తాం. లాజరును గమనిస్తాం. లాజరును ప్రియులారా తన పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్న తన హృదయ అంతరంగములో దేవుని కూర్చున్నటువంటి ఆ భయము, ఆ భక్తి తన హృదయ అంతరంగములో ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. బయటికి కనబడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో కాస్త ఇబ్బందులు పడుతున్నా, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు తన హేళన చేస్తూ ఉన్నా, తన హృదయ అంతరంగములో దేవుని సన్నిధిని ఆస్వాదిస్తున్నటువంటి వ్యక్తిగా గమనిస్తున్నాం. కానీ పరిశుద్ధ గ్రంథములో గమనిస్తే ఈ ధనవంతుడు ప్రియులారా ఊదారంగు వస్త్రాలు ధరించి కడుపు ఊదేటట్టు తిని ప్రియులారా పెద్ద కొత్త పిల్ల నాదేని చెప్పేసి ప్రియులారా అంత నేనే కొంటాను, నేనే చేస్తాను, అంత నాదే అని చెప్పేసి ఊరేగుచున్నట్టుగా అలాంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. అయితే వాక్యములు గమనిస్తే ధనవంతుడు చనిపోయాడు, పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి చనిపోయాడు. లాజరు చనిపోతే ఆనందయాత్ర
ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. ఇది గట్టిగా చెప్పకూడదు, గట్టిగా గట్టిగా. ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. గట్టిగా చెప్పకూడదు, గట్టిగా గట్టిగా హుషారుగా. రాత్రిలు పగలును పాదములకు రాయి తగలకుండా. గట్టిగా చెప్పకూడదు, హుషారుగా. రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా, మనకు పరిచయ చేయుట కొరకై దేవదూతలు మనకున్నారు. గట్టిగా అందరూ పాడాలి, గట్టిగా హుషారుగా. మనకు పరిచయ చేయుట కొరకై దేవదూతలు మనకున్నారు. ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము. హల్లెలూయా అని ప్రియులారా, ఈ లాజరు గారిని దేవదూతలు వచ్చి ప్రియులారా ఏంటి ఆర్భాటముతో, ఏంటి పాటలతో, ఆనందముతో ప్రియులారా ఆయన ఎక్కువ ఆపేసి నేను ఏంటి ఆనందముతో, ఏంటి సంతోషంతో ప్రియులారా దేవదూతలు తీసుకొని వెళుతున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా. ఏంటి ఏంటి ఇక పాటలు పాడుకుంటూ ప్రియులారా ఏంటి ఆనందిస్తూ ఏంటి లాజరుని తీసుకొని వెళ్ళి ఆయన ఎక్కడ పెట్టారంటే అబ్రహాము రూములో పెట్టారు. కొట్టు గట్టిగా 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 గట్టిగా. ఏంటి తర్వాత ఏంటి ధనవంతుడండి, ఉదారంగు వస్త్రాలు ధరించి కడుపు ఊదేటట్టు తిని ఊరంతా నాదని చెప్పి ఊరేగుచున్నటువంటి వ్యక్తి, నా ఇష్టం అన్నటువంటి వ్యక్తి. జాగ్రత్తగా గమనించండి, మీరు జాగ్రత్తగా పసిగట్టండి. నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని ఎవరి నోటైతే వస్తుందో చివరికి వారి ఇష్టం ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ఏంటి పాతాళాన్ని తీసుకొని వెళ్తుంది. ఏంటి ఈ కంప్యూటర్ ఈ కంపకాలంలో చూస్తున్నాం. కొంతమంది పిల్లల్ని నవమాసాలు మోసి కని పెద్ద చేసి పిల్లల చదివించి పట్టణానికి పంపించి చదువురా బాబు చదువురా అమ్మాయిని చెప్పేసి ఏంటి కాయ కష్టం చేసి తల్లిదండ్రులు తినక నేను పడినటువంటి ఆ కష్టం నా పిల్లలు పడకూడదు, నా పిల్లలు క్షేమంగా ఉండాలని తల్లిదండ్రుల పిల్లరా కష్టపడి సంపాదించి పిల్లరా ఏంటి ఫీజులు కట్టి ఏంటి అలాగని ప్రియులారా ఏంటి బాగా చదువమ్మాయి బాగా చదువుని పంపిస్తే వీడు చదివి ఆ తర్వాత చదువు ముగించిన తర్వాత నాయన ఏందిరా బాబు అంటే నా ఇష్టం అంటాడు. అర్థమవుతుందా మీకు? ఏమా అర్థమవుతుందా? ఏంటి ఇలా చెబుతుంటారండి, నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అంటే ఇప్పుడు ఈయన కూడా ఏంటి నా ఇష్టం, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటున్నాడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా వాక్యములు గమనిస్తే ఈయన చనిపోతే ప్రియులారా అబ్బో ఆయన్ని పెద్ద కొత్త పళ్ళంతా బాంబులు ఏంటి తపాసులు బుస్సని పైకెక్కి ఏంటి ఎగిరించి పంపిస్తున్నారు అయ్యగారు చనిపోతే. ఏంటి ఒక పండగ వాతావరణం కనపడింది. ఆ తర్వాత ప్రియులారా తీసుకొని వెళ్ళి వేదనకరమైన స్థలములో ఆ వేదనను అనుభవించలేక ప్రియులారా ఏంటి ఒక్కసారికి ఇలా చూశాడండి. చూడగానే ఏంటి ఈ భూమి మీద పేదరికాన్ని అనుభవించి ఏంటి ధనవంతుడు తింటున్నటువంటి ఆ బల్ల యొక్క రొట్టె ముక్కలు తిన్నటువంటి ఆ వ్యక్తిని చూశాడు. రే లాజరా
అయ్యా ఇక్కడ ఉన్నవేంద్ర బాబు అని చెప్పి అప్పుడు వెంటనే ఈయన అంటాడండి, తండ్రివైన అబ్రహామా. ఏమంటున్నాడంట? నోరుదే చెప్పండి. ఏ పెద్ద కొత్త పిల్లలకు నోరు లాదా? గట్టిగా చెప్పండి. చెప్పండి, తండ్రివైనా అబ్రహామా అంటున్నాడు. ఒరే ఇక్కడ ఎవర్రా బాబు తండ్రి అయిన అబ్రహాం అని పిలుస్తున్నాడు? ఏంటి ఈ వేదనకరమైన స్థలంలో ఒరే ఎవరున్నారా బాబు అంటే ఏంటి, ఊదారంగు వస్త్రాలు ధరించి కడుపు ఊదేటట్టు తిని ఊరంతా నాదన్నటువంటి వ్యక్తి, అయ్యా ఈ వేదనకరమైన స్థలంలో తట్టుకోలేకపోతున్నాడు బాబు. అదిగో నీ రొమ్మును ఆనుకొని విశ్రాంతి పొందుతున్నాడే ఆ లాజరుతో ఏం వేయాలంట? చెప్పండి, నోరు తెరవండి. ఏంటి కాస్త నీటి చుక్క వేయించండి అంటే అప్పుడు అంటాడు, బాబు అక్కడ వాళ్ళు ఇక్కడికి రావటానికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి రావటానికి నో ఎంట్రీ. నీ జీవిత కాలం అంతా కూడా నీకు ఇష్టం వచ్చినట్టుగా నడిచావు, తాగావు, తిన్నావు, తలగపోచుకున్నావు, ఊరంతా నాదని చెప్పి ఊరేగావు గనుక ఇది ఈ లాజరు ఉన్నాడే ప్రియులారా, తన జీవిత కాలం అంతా కూడా నన్ను ఆరాధించారు. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టు, హుషారుగా. ఊరిగా చప్పట్లు కొట్టడం కాదు, గట్టిగా స్తోత్రం చెప్పండి. నోరు తెరవని గట్టిగా గట్టిగా. ఏంటి ఇక ఏంటి ఇలా జరుగుతుందండి? పరిశుద్ధ గ్రంథములు మీరు గమనిస్తే ఏంటి ఆ మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వాక్యములో మీరు గమనించవలసిన మాట ఏమిటంటే ప్రియులారా, మీరు అక్కడ రాయబడినటువంటి మాట, అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను కూర్చుందురు, అయితే రాజ్య సంబంధులు పరవాసిని జగమున ప్రభువ నడచుచున్నాను దారి. హల్లెలూయా. ఇక ఇలా పాట పాడుకుంటూ వెళ్తుంటారు. ఏంటి లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రుల ప్రియులనే కొంటే అందరినీ కొన్నాడు. కొంటే ఏం ప్రయోజనం అండి? ఈయన గారెక్కడున్నాడు అంటే ప్రియులారా, అదిగో ఏంటి వేదనకరమైన స్థలములో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మొదటి రాత్రి ఇక్కడ కూర్చొని నా దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రియులారా, ఆయన మేఘారుడై రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడంటే తాను ఏర్పరుచుకొనినటువంటి ఆయన ప్రియమైనటువంటి ఆ సంఘము కొరకు అదిగో త్వరగా రాబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. అందుకని ద్వితీయోపదేశ కాండములు మనం చదివిన చక్కటి మాట ఏమిటంటే, మహోన్నతుడై మేఘ వాహనుడై ప్రభు రాబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథములు మీరు గమనించవలసిన మాట, మరొక మాట చూపిస్తాను ఇందులోనే. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31, 32, 33, 34 చదువుతారు. మీరందరూ జాగ్రత్తగా నోట్ చేసుకోనండి. మైకులో చదువు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి మీరు ఆ వాక్యాన్ని మీరు గమనించవలసిన మాట. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవారు మేకలలో నుండి గొర్రెలను ఏర్పరచున్నట్లుగా ఆయన వారిని ఏర్పరచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నటువంటి వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన నా రాజ్యమును స్వతంత్రించుకోండి. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా హుషారుగా. స్తోత్రమని చెప్పి గట్టిగా నోరు ఖాళీ ఉండు, గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, మీకు ఏర్పాటు చేయబడినటువంటి అదిగో నా రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. అందులో రాయబడినటువంటి ఒక చక్కటి మాట ఏమిటంటే ప్రియులారా, ఆ 31వ వాక్యం 32వ వాక్యాన్ని గమనిస్తే, అప్పుడు సమస్త జనములు అనుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు మేకలలో నుండి. ఇక మేక స్వభావం మనకు బాగా తెలుసు.
ఈ రోజుల్లో తక్కువైనాయి. ఆ రోజుల్లో పాడి గేదెలు కావచ్చు, పొలము కావచ్చు, ఏంటి ఆ రోజుల్లో చాలా బాగా ఉండేది. మీరు జాగ్రత్త గమనించండి. ఏంటి ఆ రోజుల్లో మన వీధిలో మేకలు వెళతా ఉన్నాయి అనుకోండి, ఏంటి మన కాంపౌండ్ వాళ్ళు ఏదైనా చెట్టు కనపడిందండి, దీని బుద్ధి ఏమిటంటే మొట్టమొదటి 2 కాళ్ళు ఆ చెట్టు మీద వేస్తుంది. ఏమ్మా అర్థమైందే? చాయ్ అన్నమనుకో మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ ప్రియులారా, గొర్రెను చూడండి. గొర్రెకు ముందు ఎవరు ఉండాలా? గట్టిగా చెప్పండి. గొర్రెకు ముందు ఎవరు ఉండాలి? కాపరి ఉండాలి. ఏంటి లేకపోతే గొర్రె ముందుకు వెళ్ళదు. కాపరి వెళతా ఉంటే ఏంటి ఆ గొర్రె వెనక అంటది. ఈ మేక మాత్రము అని చెప్పేసి ఇది ఏం చేస్తుందండి ప్రియులారా? ఏంటి అన్నిటికంటే ముందుగానే వెళ్తా ఉంటుంది. అర్థమవుతుందండి? అయితే వాక్యములో గమనించవలసిన మాట ఏమిటంటే, మేకలలో నుండి గొర్రెలను ఏర్పరిచినట్లుగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన త్వరగా రాబోతున్నాడు. లోకములో ఉన్నటువంటి గొర్రె స్వభావము ఏంటి యేసుక్రీస్తును గూర్చినటువంటి ఆ యొక్క రక్తం చేత విమోచింపబడినటువంటి తన ప్రజలని ఆయన తీసుకుని వెళ్ళటానికి ఆయన ఏర్పరుచుకున్నటువంటి ప్రజల నిమిత్తము అదిగో త్వరగా రాబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండవ మాటగా మనం గమనిస్తే ఆయన ఏర్పరుచుకున్నటువంటి ఆయన ప్రజల కోసం రాబోతున్నాడు. ఇక 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. 3వదిగా మీరు గమనించండి. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం. అందరూ చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వాక్యం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చును. అప్పుడు ఆయన ఎప్పుడు? 3వ మాటగా మీరు గమనిస్తే ఆయన తండ్రి మహిమ గలవాడయి ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం లేక జీతం లేక బహుమానం, రివార్డు ఆయన చేతిలో ఉంది. అందుకనే కొన్ని సందర్భాల్లో ప్రియులారా ఏదన్నా చేయరాంది చేస్తే ఒరే తర్వాత నువ్వు అనుభవిస్తావు అంటారు. అర్థమవుతుందా? తండ్రి మంచిగా నడిపించబడుతూ ఉన్నారనుకోండి, ఆ పిల్లలు మంచి స్వభావం కలిగి ఉన్నారనుకోండి ప్రియులారా, తండ్రి చనిపోయిన తర్వాత పిల్లలు కూడా మంచి మార్గంలో ఉంటే తండ్రి వాళ్ళకు నేర్పండి అంటారు. అదే ప్రియులారా, తండ్రి చెడిపోయిన తర్వాత, తండ్రి కాలం ముగించబడిన తర్వాత పిల్లలు పడుతున్నటువంటి పిల్లలు పడుతున్నటువంటి ఆ పరిస్థితులు చూస్తున్నప్పుడు ఆ తండ్రి కొంచెం కూడా జ్ఞానము లేదురా, ఆ తండ్రి చేసిన దాన్ని బట్టే పిల్లలకి అగసాట్లు వచ్చిందిరా అంటారు. అర్థమవుతుందండి? కానీ ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములు గమనిస్తే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మేఘారుడై రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు? ఆయన వస్తున్నటువంటి ఆ వేళ ప్రియులారా, ఆయన ఏం తీసుకొస్తున్నాడంటే మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ జీతమును తీసుకొని అదిగో మేఘారుడై రాబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హుషారుగా కుర్చీల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గట్టిగా దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ జీతము ఆ ప్రతిఫలము, బహుమానము, జీతము ఇవన్నీ కూడా ప్రియులారా ఒకే మాటలో నుండి వచ్చినటువంటి మాటగా ఇక్కడ మనం గమనిస్తాం. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. 60 సంవత్సరాలు ముగించబడిన తర్వాత 60 సంవత్సరాలకి గవర్నమెంట్ ప్రియులారా రిటైర్మెంట్ ఇస్తారు. 60 సంవత్సరాలకి. ఈ 60 సంవత్సరాల్లో తాను ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి అనగా ఇంచుమించుగా 35 సంవత్సరాలు లేకుంటే 36 సంవత్సరాలు జాబు చేస్తారు. ఇక రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ప్రియులారా ఇక గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఆయన రిజిస్టర్ తీసి మొత్తము ప్రియులారా కౌంట్ చేస్తారు, లెక్కేస్తారు. ఓకే బాబు, నువ్వు ఇంచుమించుగా 36 సంవత్సరాలు మా గవర్నమెంట్లో పనిచేసావు.
ఇదిగో ఈ ఉద్యోగం చేసావు అని చెప్పేసి మొత్తం వెతికి మొత్తం కాల్కులేట్ చేసి ఆ తర్వాత ప్రియులారా నువ్వు ఇన్ని లోన్లు పెట్టావు, నువ్వు ఇంత చేసావు, ఎన్ని రోజుల్లో లేకుండా పలాని సంవత్సరంలో ఇన్ని ప్రియులారా ఇన్ని ఆఫర్ వచ్చినాయి, ఇన్ని ఆబ్సెంట్లు వచ్చినాయి ప్రియులారా అన్ని మొత్తం కౌంటింగ్ చేసి ప్రియులారా నీకు రావలసినటువంటి జీతం నీ చేతికిస్తారు. చప్పట్లు కొట్టండి గట్టిగా స్తోత్రం అని చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నీవు కష్టపడి నా కష్టానికి బదులుగా ఇచ్చినట్టు జీతం చూసుకొని ఏంది నాకు ఇంత వచ్చింది అని అంటే వాళ్ళు అంటారు, రిజిస్టర్ అంతా నీకు చేతికిచ్చి అప్పుడు చూపిస్తే అందుకనే ప్రియమైన సహోదరులారా, లోకము పుట్టినది మొదలుకొని అనగా నువ్వు మారు మనసు పొంది బాప్టిజం పొంది పరిశుద్ధాత్మను పొంది సంఘ సహవాసములో ఉపదేశ క్రమములో నడిపించబడుతున్న ఆ రోజు నుంచి ప్రభు వచ్చేంత వరకు ప్రియులారా నువ్వు ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంటే సిద్ధపరిచినటువంటి ఆ జీతము తీసుకొని ఆయన త్వరగా రాబోతున్నాడు. చపట్లు కొట్టండి గట్టిగా హుషారుగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే వాక్యములో రాసి ఉంచినటువంటి ఒక చక్కటి మాట, వాక్యములో రాయబడిన చక్కటి మాట ఏమిటంటే ప్రియులారా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 4వ వాక్యం చదువుతారు, గమనించండి. యెషయా పుస్తకం 49వ అధ్యాయము 4వ వాక్యం. వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధముగా నేను వ్యయము చేసి తిని అనుకొంటిని. నాకు న్యాయకర్త ఈ మాట నోట్ చేయండి. ఈ 4వ వాక్యం చివరి భాగములో నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము ఎవరి దగ్గర ఉంది అంటే నా దేవుని వద్ద ఉంది. చపట్లు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. గట్టిగా నోరు తెరవండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. మంచిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నా న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము ఆయన వద్ద ఉంది. ప్రియమైన సహోదరులారా, సిద్ధపరిచినటువంటి ఆ జీతం, సిద్ధపరిచినటువంటి ఆ శార్లీ, సిద్ధపరిచినటువంటి ఆ బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. నువ్వు మంచి చేస్తున్నావా, నీకు మంచి జరుగుతుంది. నువ్వు చెడు జరిగిస్తున్నావా, మంచివైనా సరే చెడ్డవైనా సరే ఒక రోజున అందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవవలసిన రోజు ఒకటి ఉంది. ఆ రోజు ప్రియులారా ఏ మనుషుడు తప్పించుకొనలేడు. ఈ లోకంలో నీకు డబ్బు ఉండొచ్చు, ఈ లోకములో నీకు బలం ఉండొచ్చు, ఈ లోకములో ధనం ఉండొచ్చు, ఈ లోకముల ప్రియులారా 10 మందికి పెట్టే స్థితిలో అన్నదానము, ఆ దానము, ఈ దానము ప్రియులారా ఎన్నో చేసి ఉండొచ్చు. కానీ ప్రియులారా క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిలిచున్నటువంటి ఆ రోజు ప్రియులారా సిద్ధపరిచిన జీతము ప్రభు ఇవ్వబోతున్నాడు. కనుక ఈ లోకములో జీవించిన కాలములో, ఈ భూలోకములో మనం బ్రతికి ఉన్న కాలములో ప్రియులారా ఆయన కొరకు పరిశుద్ధంగా, పవిత్రంగా, న్యాయముగా, పరిశుద్ధంగా మనము జీవించుదాము. నిశ్చయముగా ఆయన తీసుకొని వచ్చేటువంటి ఆ జీతమును మనం పొందుకుందుముగాక. చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అందుకని అపోస్తలుడు ఏంటంటే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 22వ అధ్యాయములో, అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వాక్యములో మీరు గమనిస్తే పరిశుద్ధత కలుగుటయే అది మీకు జీతము అన్నాడు. చదువునానా 22వ వాక్యం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవుని దాసులైనందున పరిశుద్ధతయే నాకు ప్రతిఫలమాయను. దాని అంతము నిత్య జీవము. చూడండి, పరిశుద్ధత అనగా దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా, పవిత్రంగా, నమ్మకంగా, యథార్థముగా, సిన్సార్టీగా ఎవరైతే బ్రతుకుతారో ప్రియులారా దాని అంతము, దాని ముగింపు ఏంటిదయ్య అంటే నిత్య జీవం. 23
ఎలాగనగా పాపము వలన వచ్చు జీతం, పాపము వలన వచ్చు జీతము మరణము. మరణము. అయితే ఆ దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము అనే మాట చూస్తున్నాం. ఈ 22, 23 వాక్యములో ఉన్న ఆ వ్యత్యాసాన్ని గమనిస్తే ప్రియులారా, ఏంటి ఇక్కడ పరిశుద్ధత కలుగుటే అది మనకు ఫలము అన్నటువంటి మాట చూస్తున్నాం. ఈ రోజున ఇక్కడ కూర్చొని లేక ఈ పరిసర ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ఎలా బ్రతుకుచున్నావు? ఎందుకు బ్రతుకుచున్నావు? ఎవరి కోసం బ్రతుకుచున్నావు? ఏంటి కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉన్నటువంటి భార్య అంటది, సచినోడా అంటారు. అంటే భర్త సచినోడా? ఏంటి పిల్లలను ప్రియులారా నోటితో ఆశీర్వదించవలసినటువంటి తల్లిదండ్రులు ఒకరే గాడిద అంటున్నారు. ప్రియులారా, వారు గాడిద. కారణం ఏమిటంటే ప్రియులారా, మనిషి అపవిత్రతలో ఉన్నాడు. మనిషిగా ఏంటి బ్రతికినప్పుడు ప్రియులారా, ఆ మనిషిలో నుంచి ఎదుటి మనిషిని గౌరవించేటువంటి ఆ పరిస్థితిలే చూస్తాము. చప్పట్లు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియులారా, వాక్యంలో రాయబడిన మాట, ఆయన తండ్రి మహిమ గలవాడై ఎవని క్రియలు చొప్పున వానికి సిద్ధపరిచిన జీతము ఆయన చేతిలో ఉంది. అందుకనే ఇందులో ఒక చివరి మాటగా చదివించి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయములో 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఈ మాట నోట్ చేయండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు, వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకును నేను ఆ మాట నోట్ చేయండి. నేను సిద్ధపరిచిన జీతము అది నా యొద్ద ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులు పైకెత్తి గట్టిగా, చేతులు ఊపుతూ గట్టిగా. ఏంటి? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. అంటే ప్రియులారా, ఆయన ఎందుకు వస్తున్నాడు? ఏంటి? త్వరగా రాబోతున్నాడు ప్రభు. వచ్చివాడు ఆలస్యము చేయక ఆయన వచ్చుచున్నాడు. మరొక వైపు ప్రియులారా, అపవాదినటువంటి సాతానుగాడు ఏంటి వాడు ప్రియులారా, ఎవరిని మెరుగుతున్నా అని గర్జించుచున్నటువంటి సింహం వలె ఏంటి వాడు ప్రియులారా గర్జిస్తూ వస్తున్నాడు మింగడానికి. వాక్యములో రాసి ఉంచిన మాట ఏమిటంటే, వానికి సమయము కొంచెమే అని తెలిసి బహు క్రోధముతో వాడు వస్తున్నాడు. ఏంటి గనుక ఈ రాత్రి ఇక్కడ కూర్చొని లేక ఈ పరిసర ప్రాంతాల్లో ఈ మొదటి రాత్రి ప్రియులారా, ఈ యొక్క వార్షికోత్సవ ఈ సభల మొదటి రాత్రి ఆయన నీకు సిద్ధపరిచినటువంటి ఆ జీతాన్ని త్వరగా మన కోసం రాబోతున్నాడు. కనుక రాబోయే యేసు క్రీస్తును మనము ఎదుర్కొందుముగాక. చెప్పాలి, నేను పొద్దాక చెప్పుకుని చేతులు ఎత్తండి అని గట్టిగా హల్లెలూయా. కనుక సిద్ధపడాలి మనం ప్రభు కోసము మనము సిద్ధపడాలి, మనం వేచి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభు ఏంటి రాబోతున్నాడు. ప్రభు రాకడకు ముందు ప్రియులారా అనేకమైనటువంటి ఆ సూచనలు మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఏంటి ప్రపంచం అంతయు కూడా ఒక రోజున ప్రియులారా ఏంటి ప్రపంచం అంతయు కూడా ఒక రోజున అల్లాకొల్లముగా మార్చబడే రోజులు ఆసన్నమవుతున్నాయి. ఇప్పటికే మనము చూస్తున్నాం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే, సెల్ ఫోన్ ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఓపెన్ చేస్తే అక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ అది జరిగింది, ఇక్కడ అది జరిగింది అని ప్రియులారా ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకంటే ప్రియులారా ఇవన్నీ కూడా ప్రభు రాకడకు ముందు సూచనలు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. ఏంటి మందమత్తులుగా, నిద్రమత్తులుగా, ఆత్మీయతలో ఏంటి ప్రభు సన్నిధిలో ఆత్మలో తీవ్రత గలవారమై ప్రభువును సేవించేటువంటి వారముగా మనము ఉందుముగాక. గట్టిగా వినపడట్లేదు నాకు. గట్టిగా ప్రభు సన్నిధికి మనము అప్పగించుకోవాలి. అందుకని అపోస్తల కార్యములు ఆ మొదటి అధ్యాయంలో 11వ వాక్యములో, గలిలయ మనుషులారా, మీరు
ఎవరిని వెతుకుతున్నారు? మీరు ఏం చూస్తున్నారు? అదిగో ఆ యేసు ఎలాగైతే మేఘానుడై వెళుతున్నాడు, ఆ రీతిగానే మరలా రాబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. చిన్న విషయం చెప్తాను. ఒక ఊరికి దొంగ వచ్చాడు. వినండి, ఒక ఊరికి, ఈ మాట చెప్పి ముగిస్తాను. ఒక ఊరికి దొంగ వచ్చాడు. మన ఊర్లలో కుక్కలు ఉంటాయా? ఉంటాయా లేదా? ఉంటాయి. ప్రతి ఊర్లో ఉంటాయి గ్రామ సింహాలు. ఏంటి? ప్రతి ఊర్లో ఉంటాయి. దొంగ వచ్చాడు. దొంగ చూసినటువంటి కుక్క బౌ బౌ అని లేచింది. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా. ఇక ఆ దొంగను చూసిన కుక్క మొరుగుతా ఉందండి. ఈ కుక్క మొరిగిందని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వీధులను కుక్కలన్నీ లేచి అని చెప్పేసి దొంగను చూసిన ఆ కుక్క అరిసిన దానికంటే మిగతా కుక్కలన్నీ అబ్బో ఇక మామూలు కాదు, దొంగ కనపడితే చీల్చి అక్కడ రక్తమయం చేసేటట్టుగా దూకుతున్నాయి. అరే బాబోయ్ అని చెప్పేసి అరిసి 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 ఇక ఈ మిగతా దొంగను చూడకుండా ఈ కుక్క మురిగిందని ఈ కుక్కలన్నీ మురిగాయే. ఒక్కొక్క కుక్క నెమ్మదిగా ఒక్కొక్క అప్పుడు గొంతు పోయింది. ఇంకొక అని ఈ దొంగను చూడకుండా మురిగాయే. ఈ కుక్కలన్నీ కూడా నెమ్మదిగా సర్దుకొని ఎక్కడికక్కడ మొత్తం వెళ్ళిపోయి. కానీ ప్రియులారా, ఒక కుక్క మాత్రం దొంగను చూసింది కదండి, ఆ కుక్క మాత్రము ఇక అరుస్తూనే ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా 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 కొట్టి గట్టిగా. భక్తి అనేది ప్రియులారా ఒకరోజు 2 రోజులు 1 గంట సేపు చేసే అరిసేది కాదు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘారుడై, ఆయన మేఘవాహనుడై త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినంత వరకు ఈ శబ్దము మనము చేస్తూనే ఉండాలి. కొట్టి గట్టిగా చప్పట్లో గట్టిగా 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 మరణాత రమ్ము, మరణాత కొట్టు, మరణాత రమ్ము అని ప్రియులారా ఆయన పిలుస్తూనే ఉండాలి, పిలుస్తూనే ఉండాలి. దొంగను చూడని కుక్కలు ఒక్కొక్క గొంతు అని చెప్పేసి ఆగిపోయింది. నీ ప్రారంభము దేవుని ఎందుకు పిలిచాడో, నీవెందుకు వచ్చావో, ప్రారంభం స్థితిలో దేవుని సన్నిధికి రాకముందు నీవెలా ఉన్నావో, దేవుని సన్నిధికి వచ్చినాక నువ్వెంతగా బ్లెస్ చేయబడ్డావు ప్రియులారా, ఆ విషయాన్ని గమనించి కృతజ్ఞత ఆ థ్యాంక్స్ గివింగ్ కలిగి ప్రతిరోజు దేవుని సన్నిధిని స్తుతించండి. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. నిశ్చయముగా ఆయనను మనము ఎదుర్కొందుముగాక. గట్టిగా చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. చేతులు ఊపుతూ గట్టిగా చెప్పండి. హుషారుగా చెప్పండి. నిశ్చయముగా ఈ మొదటి రాత్రి నా దేవుని మాటలు మీ హృదయములో స్థిరపరచబడునుగాక. ఆమేన్. ఇక 2 రాత్రులు ఉన్నాయి. ఈ రోజు వచ్చి మొరగడం కాదు. చక్కగా రండి, వాక్యం వినండి. ఇక్కడ ఏ దైవ సేవకుడు నిలబడ్డా ఆ వాక్యాన్ని వినండి. ఆత్మీయ జీవితాన్ని దేవుని సన్నిధి కొరకు మీరు కట్టుకోనండి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడితే ఒక చిన్న పాట పాడుతాను. ఆ తరువాత మనం ముగించుకుందాం. ఎవరు తొందరపడి అవసరపడి వెళ్ళవద్దు. అందరికి భోజనాల ఏర్పాట్లు ఉన్నాయి. అందరూ లేచి నిలిచి ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ఒక తీర్మానము చేసుకోండి. ప్రభువా మీకు స్తోత్రం అయ్యాను. నోరు తెరిచి అందరు కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధికి అప్పగించుకోండి. అందరూ కొద్ది నిమిషాలు ఒక తీర్మానము చేసుకోండి. ప్రభు సన్నిధికి అప్పగించుకోండి. కళ్ళు మూసుకోండి. ఎవరు వెళ్ళొద్దు. 2 చేతులు పైకి ఒక తీర్మానము చేసుకోండి.
ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును. మహిమానితుడై ప్రభు యేసు మహీతలమున కీర్తించును. మహిమానితుడై, గట్టిగా చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. కీర్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును. చీకటి కోమును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కోమును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. నా క్షేత్రమును రాలిపోమును ఆకాశ చేతులు కదలిపోము. నా క్షేత్రములు రాలిపోమును ఆకాశ చేతులు కదలిపోము. నేడు రేపో నా ప్రియుడు మహిమానితుడై ప్రభు యేసు మహిమానితుడై ప్రభు యేసు మహీతలముపై కీర్తించును. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాలపై కీర్తించును. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాలపై కీర్తించును. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా హుషారుగా. స్వరము వినిపించగా స్వరము వినిపించగా వడివడిగా ప్రభు చెంతకు ప్రియమాన ప్రభు యేసును కాచెను. వడివడిగా ప్రభు చెంత చేరుగా ప్రియమాన ప్రభు యేసును కాచెను. నా ప్రియుడేసు మేఘాలపై కీర్తించును. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాలపై కీర్తించును. మహిమానితుడు ప్రభు యేసు మహిమలపై కీర్తించును. మహిమానితుడై ప్రభు యేసు మహీతలమున కీర్తించును. నేడు రేపో ప్రియుడేసు మేఘాలపై కీర్తించును. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాలపై కీర్తించును. నిత్యము ఆనందమానంద
ఆనందమే హల్లెలూయా స్తుతి స్వరాలతో నిత్యము ఆనందమే హల్లెలూయా స్తుతి స్వరాలతో నిత్యము ఆనందమే హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమే హల్లెలూయా స్వరాలతో నిత్యము ఆనందమే హల్లెలూయా స్తుతి గీతాలతో 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 హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమే హల్లెలూయా స్తుతి నిత్యము ఆనందమే హల్లెలూయా స్తుతి గీతాలతో 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 నిత్యము ఆనందమే నిత్యము ఆనందమే నిత్యము నిత్యము ఆనందమే